సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లలేని వారు ఆ వేడుకలను శిల్పారామంలో ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, జంగమ్మ దేవరులు, సోదెమ్మల తదితర కళాకారుల విన్యాసాలు ఇక్కడ ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయి. శిల్పారామం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండగ వచ్చిందంటే గ్రామాల్లో మన సంస్కృతి ఏందో గ్రామాల్లో కనపడుతుంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, ఈ విధంగా రకరకాల సంస్కృతి, మన గొప్ప సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఉంటుంది సంక్రాంతి పండగ. ఇప్పుడు మన దగ్గర హరిదాసులు ఉన్నారు, దాంతో పాటు ఇక్కడ సోది చెప్పేట వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి. కోరిన దొరికేను ధన్యుడనైతిని ఓరన్నా. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి 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 హరి. ముఖ్యంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి. భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి. కనుమ పండుగ నాడు కనుల పండుగగా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు అని కోరుకుంటూ ఇది హరిదాసుల వారి వేషం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తలపైన అక్షయపాత్ర ధరించి గ్రామాల్లో తిరుగుతుంటాడు అని ప్రతీతండి. ఆనాడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించేటటువంటి సమయంలో, స్వామి నా పేరు మీదుగా నీ నామ సంకీర్తన ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి ఒక్కరూ కూడా దాన ధర్మాలు చేయాలి, అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండేలాగా మీరు భూమి మీద నడిచి అందరినీ కూడా దీవించాలి అంటే, సరే నాయన అని ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాసు వేషధారి అయి హరినామ సంకీర్తన చేస్తూ భక్తులు వేసినటువంటి ఆ భిక్షను స్వీకరిస్తూ వారి వారి పాప కర్మలను హరిస్తూ వారి నిష్కృత దుష్కృత కర్మ ఫలితాలకు సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా భక్తి భావనతోటి వారికి కల్పిస్తూ అవన్నీ కూడా హరిస్తూ వారిని మోక్ష ప్రాప్తికి పంపేటటువంటి విధంగా దీవించి వెళతారు అని ప్రతీకండి గ్రామాల్లో నమ్మేవారు. అయితే పూర్వంలో వీరికి ఆదరణ ఉండేది ఈ గ్రామాల్లో. కానీ రాను రాను పోషణ తగ్గిపోయింది, ఆదరణ తగ్గిపోయింది. కానీ ఈనాడు మన శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా గత 25-30 సంవత్సరాల నుండి మా తాతగారు, మా తండ్రులు, మా బాబాయిలు, మా చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా వారితో పాటు మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వస్తూ ఈ ప్రదర్శనలు ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ ఉంటామండి. హరిదాసులు అంటే ఎలా ఉంటాయి, జంగమదేవరులు ఎలా ఉంటాయి, బుడబొక్కల వారు అంటే ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మేము ఈ భాగ్యనగర వాసులకి, పట్టణ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కూడా చాలామంది మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, గుర్తుపడుతున్నారు. అయ్యో హరిదాసులు ఇలాగ ఉంటాయి, జంగమదేవరులు ఇలాగ ఉంటారు, బుడబొక్కల వారు ఇలాగ ఉంటారు. చిన్నప్పుడు పూర్వంలో మా ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు, కనుమరుగైపోయాయని బాధపడుతూ మరి వెళ్తున్నారు చాలామంది కూడా. మరి వారందరికీ కూడా ఈ హరినామ సంకీర్తన చేస్తూ ఆశీర్వదిస్తూ ఈ సాంప్రదాయాలు అంతరించిపోకుండా, ఈ కళలు అంతరించిపోకుండా మేము వారందరికీ చూపిస్తూ ఉన్నాం. జై శ్రీమద్రమారమణ గోవిందో. రైట్, అంటే ఇది చూడొచ్చు ఇక్కడ ఒకసారి ఇక చూపించండి. శిల్పారామంలో అద్భుతమైనటువంటి ఒక కళని ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. మనము ఏం చేస్తున్నారు అన్నట్టు. రైట్, అరటిపళ్ళు పెడతాము, చీరలో సార్లు పెడతాం తల్లి, కాస్త దిగమ్మ. శరణే శరణే ప్రభురాంబ నీకే శరణే ప్రభురాంబ, శరణే శరణే ప్రభురాంబ నీకే శరణే ప్రభురాంబ. అలా వెళుతుంది, వస్తుంది అమ్మవారు. ఇది కూడా తీసుకొచ్చాం. ఇదేమిటంటే టేంగా, దీన్నే ఇంగ్లీష్ లో కోకోనట్ అంటారు. ఇది నారికేలం, తెలుగులో కొబ్బరికాయ బొర్ర. దిగమని దిగుతుంది, అవును. మరి ఆగమంటే ఆగుతుంది, ఇక ఆగిపోయింది. పట్టుకున్నారండి, వదిలేస్తే పడిపోతుంది. పడిపోకుండా ఆపు చేయాలి. ఇదిగో ఆపేసాం. అవి పట్టుకున్నారు, ఇప్పుడు దిగుతుంది. అప్పుడు పట్టుకోలేదు, కాస్త దిగమని చెప్పమ్మా. దిగు, మొత్తం దిగమ్మా, దిగమ్మా, పెడతాను. ఇదేమిటంటే మ్యాజిక్ అన్నమాట. అమ్మవారి మహత్వం తోటి అదిగోండి ఆగింది. సరాసరి దిగిపోమ్మా, దిగిపోయింది. మరి మధ్యకి వచ్చాకమ్మా ఆగింది. ఏమంటారు మిమ్మల్ని? మమ్మల్ని దేవర వాళ్ళు అంటారండి. ఈ దేవర వేషం అనేది మరి ప్రత్యేకించి
ఇక్కడైతే పోతురాజు అంటారు, మరి అటు సైడ్ వారికి దేవర వేషం అని అంటారు. ఇది ఏమిటంటే పొద్దునే లెగిసి మరి అమ్మవారికి ప్రార్థించుకుని మరి సంక్రాంతికి ఇంటికి వచ్చినటువంటి గ్రామాల వారికి మరి క్షేమంగా ఇళ్ళకి చేరుకునే విధంగా అమ్మవారికి మరి నమస్కారం చేసుకొని మరి అల్లుళ్ళు కానివ్వండి మరి ఎవరైనా సరే ప్రత్యేకించి వారు క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా కోరుకునేది దేవర వేషం. కాబట్టి ఇటువంటి దేవర వేషాలని అలాగే హరిదాసులు మరి బుడబక్క వారు మరి కొమ్మదాసరి వారు ఇటువంటి వేషాలన్నీ కూడా మరి ప్రోత్సహిస్తూ చేస్తున్నారు మన శిల్పారాం వారు. రైట్ రైట్ అంటే చూడొచ్చు ఇది మిమ్మల్ని ఏమంటారు? ఇది జంగమదేవరలు అంటారండి. సాక్షాత్తు పరమేశ్వరుడే జంగమదేవర వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేశాడనేది నానుడి అన్నమాట. అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాతల్ని తండ్రుల్ని అందరిని కూడా పొగుడుతూ ఉంటారు. అంటే పొగుడుతూ ఈ సంక్రాంతి నాడు సిరులు కలగాలి, భోగి నాడు భోగాలు కలగాలి, కనుమ నాడు కలిమి కలగాలి అని వాళ్ళ తాతల్ని తండ్రుల్ని అందరిని పొగుడుతూ అల్లుళ్ళతో కూతుళ్ళతో కొత్తగా వచ్చినటువంటి పంటతో సిరులతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటారండి. ఇది జంగమ దేవర్లు అంటారు. ఇది మన సంస్కృతి. ఈ విధంగా చూడొచ్చు. కొలుపు చెప్తే చెప్పండి. మమ్మల్ని సోదమ్మ అంటారు, సోదమ్మ అంటారు. చక్కగా మేము పల్లెటూరులో వెళ్ళి చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, ఎరుకోయమ్మ ఎరుకు చెబుతానమ్మ ఎరుకు. తల్లేమో కడుపు చూత్తది, అన్నేమో భుజము చూత్తడు, తల తండ్రే తల్లి. సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, చెప్పించుకోండే తల్లి అంటూ చక్కగా మేము పల్లెటూర్లు వెళ్ళి చక్కగా ఇలాగే ఇంటింటికి వెళ్ళి చక్కగా అందరూ కూడా వాళ్ళ చెయ్యి ఇచ్చి మాకు చక్కగా చెప్పించుకుంటారు. ఎంతో కొంత కానుకలు మాకు వేస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఈ పట్టణాల్లో ఇవన్నీ కూడా తగ్గిపోయాయి కాబట్టి ఈ శిల్పారామంలో చక్కగా ఇటువంటి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టించి, అంటే పట్నం వాళ్ళు పల్లెలకు వెళ్ళలేని వాళ్ళకి ఈ శిల్పారామంలో ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా చక్కగా ఇలా జరుపుతూ ఉంటారండి. మేమందరం రావడం తెలియని వాళ్ళ పిల్లలకి, అంటే ఈ కల్చరల్లో ఇప్పుడు తెలియదు కాబట్టి అందులో టీవీలు సెల్ ఫోన్లు అలా అలవాటు పడిపోయిన పిల్లలందరికీ కూడా చక్కగా ఈ శిల్పారామంలో పల్లె వాతావరణం మొత్తం కనిపించడం కన్నుల పంటగా ఉంటుందండి. అందరూ రావడం, మాతో ఫోటోలు దిగడం, వీడియోస్ తీయించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. రైట్ అంటే ఇది శిల్పారామంలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా రకరకాల కల్చర్ని ఇటు కూడా చూపించవచ్చు. కెమెరామెన్ గారు ఒకసారి చూపించండి. అట్లా రకరకాల విన్యాసాలు గ్రామీణ ప్రాంతాల్లో గంగిరెద్దుల విన్యాసాలు కూడా ఉంటాయి, అయితే ఇక్కడ లేవు. అయితే ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా వాతావరణం ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ గుడిసెలు ఇవన్నీ కూడా చూపించచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేశారు. సంక్రాంతిని మొత్తం కనిపించే విధంగా శిల్పారామంలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలోని ఈ విధంగా గ్రామాల్లో ఎట్లా సంక్రాంతి ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇది శిల్పారామంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.